హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ దొండకాయ ఉల్లికారం రైస్ రెసిపీని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంతేకాదండి, బ్యాచులర్స్ ఆఫీస్కి వెళ్ళే వారికి చిటికెలో తయారు చేసుకుని ది బెస్ట్ రెసిపీ అండి. రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా సరే ఈ దొండకాయ ఉల్లికారం రైస్ని తయారు చేసుకోవచ్చు. దొండకాయతో ఒకేలాంటి రైస్ రెసిపీస్ కాకుండా సరికొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి బియ్యాన్ని వేసుకున్న తర్వాత సరిపడ్డా నీళ్లు పోసి బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి మూత పెట్టుకొని అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యం నానేలోపు రైస్లోకి ఉల్లికారం తయారు చేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్లోకి 2 పెద్ద ఉల్లిపాయలని తీసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు తీసుకొని గింజలు నారలు లేకుండా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బియ్యం ఉడికించడానికి నేను ఇక్కడ ముందుగానే కడాయిలో 1 లీటర్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే అరచక్క నిమ్మరసం పిండుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా నీళ్లను తెరలకాగనివ్వాలి. నీళ్లు కూడా మంచిగా మరిగి ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలపాలండి. నీళ్లలో నిమ్మరసం నూనె వేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుందండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 80% వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలిసిపోతుందండి. అన్నం ఇలా 80% ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి, లేదంటే నీళ్ళన్నీ వడకట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ఉల్లికారం రైస్ని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 కిలో దొండకాయలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్క దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల దొండకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, దొండకాయ ముక్కలు ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని దొండకాయ ముక్కల్లో వేసుకోవాలి. దొండకాయ ముక్కల్లో ఉల్లికారాన్ని వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఈ ఉల్లికారం పచ్చివాసన పోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి. ఉల్లికారం అంతా కూడా మంచిగా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఉల్లికారం అంతా కూడా అన్నానికి పట్టింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. కొత్తిమీర తరుగు చల్లుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రైస్ రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ దొండకాయ ఉల్లికారం రైస్లో రైతాను కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ దొండకాయ ఉల్లికారం రైస్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.